సో ఈరోజు అయితే నేను మొన్న లాస్ట్ టైం మేడం ఒకరు అడిగారు ఏమనంటే, సార్ ఈ కారక ప్రత్యయ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగారు. ఓకే, కారక ప్రత్యయ. ఓకే, సో కారక ప్రత్యయ గురించి ఈరోజు ఒకసారి చూసేద్దాం. మనం చూసిన తర్వాత ముందుకు వెళ్ళింది. కారక ప్రత్యయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీకు ఇచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే ఫైల్ ఏదైతే ఉందో, ఆ ఫైల్లోనే కారక్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఓకే, దానిపైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ టేబుల్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీ దగ్గర ఉంది, ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఒక్కసారి ఈ కారక ప్రత్యయ టేబుల్ గురించి చూసేద్దాం మనం. ఓకే, బుక్లో చూసినట్టయితే మీకు పేజ్ నెంబర్ 35, 36, 37 ఈ పేజెస్లో ఉంటాయన్నమాట యాక్చువల్గా. ఓకే, ప్రత్యయ అంటే ఏంటి అంటే సఫిక్సెస్ అనమాట. సఫిక్సెస్ అంటే ఒక నౌన్కి కానీ ఒక ప్రొనౌన్కి కానీ చివరిలో యాడ్ చేసే వాటిని, తర్వాత యాడ్ చేసే వాటిని మనం ఏమంటామంటే సఫిక్సెస్ అంటాం అనమాట. ప్రత్యయ అంటాం అనమాట. ఓకే, సో వాటిలో మనం को, का, के, की, से, में, पर, के लिए, के साथ, के पास, के ऊपर, के नीचे, के अंदर, के सामने, के बारे में, के बाद, की तरफ నే ఇప్పుడు కాదనుకోండి, తర్వాత చూద్దాం లాస్ట్ ఉన్నది. ఓకే, ఇవి ఒకసారి చూడబోతున్నాం మనం. ఓకేనా, ముందుగా పైన చూసారు లిస్ట్ని చూసారా, కో అని ఒకటి ఉంది. కో అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అయితే టూ అని అర్థం, తెలుగులో అయితే నీ, ను, కీకు అని చెప్తాం అనమాట. అంటే అతనిని, ఆమెని, నన్ను, నిన్ను. ఓకే, ఇలా. ఓకే, నన్ను, నాకు, నిన్ను, నీకు, మిమ్మల్ని, మీకు, మమ్మల్ని, మాకు, ఇతనిని, ఇతనికి. ఓకే, అతనిని, అతనికి, వీరిని, వీరికి, వారిని, వారికి, ఎవరిని, ఎవరికి, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అయితే లాస్ట్లో ఉన్న కాన్, జో, కోయి ఏవైతే ఉన్నాయో వీటి గురించి తర్వాత చూద్దాం మనం. మనం ఇంతవరకు అంటే వే వరకు కూడా ఏవైతే మన సర్వనామం నేర్చుకున్నామో వాటిపైన అప్లై చేద్దాం వీటిని. ఓకేనా, సో ముందుగా అయితే కో. మీరు ఏదైనా ఒక చూడండి, కో అంటే అర్థం ఏంటంటే నీ, ను, కీకు అని అర్థం వస్తుంది. ఆల్రెడీ మనం దీని గురించి ఇంతకుముందే చూసాం, క్లాసెస్లో చూసాం. ఓకే, నన్ను లేదా నాకు అని చెప్పాలనుకున్నప్పుడు మైకి కో యాడ్ చేస్తే ముఝే, ముజ్కో అవుతుంది అనమాట. ముఝే కానీ ముజ్కో కానీ అవుతుంది. ముఝే కానీ ముజ్కో కానీ, నన్ను లేదా నాకు అని అర్థం వస్తుంది. అలాగే తుమ్కి కో యాడ్ చేస్తే తుమ్హే లేదా తుమ్కో అవుతుంది అనమాట. తుమ్కో, తుమ్హే. ఓకే, వీటితో పాటు మనం ఇంకా ఈజీగా ఉండడం కోసం ఈ వర్షన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ మైని ఏదైనా ప్రత్యయానికి యాడ్ చేసినప్పుడు ఈ మై కాస్త ఏమవుతుందంటే ముజ్గా మారుతుంది అనమాట. ఎలా మారుతుంది? మై కాస్త ముజ్గా మారుతుంది. సో ఈ ముజ్కి కో యాడ్ చేశారనుకోండి ఏమవుతుంది? ముజ్కో. మై ప్లస్ కో, ముజ్కో. ఓకే, అలాగే కాకేకి యాడ్ చేసినప్పుడు మాత్రం డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. ఇది ఏమవుతుంది? మేరా, మేరే, మేరీ అవుతుంది. మై ప్లస్ కా మేరా, మై ప్లస్ కే మేరే, మై ప్లస్ కి మేరీ అవుతుంది అనమాట. మేరా, మేరే, మేరీ. మేరా, మేరే, మేరీ. ఓకేనండి. తర్వాత మై ప్లస్ సే ముజ్సే, మై ప్లస్ సే ముజ్సే, మై ప్లస్ సే ముజ్సే. ఓకే, అంటే ఈ సే అంటే అర్థం ఏంటి? సే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ మై, తూ, మై, తుమ్, ఆప్ వీటికి అర్థాలు మనకు తెలుసు. ఓకే, మై అంటే నేను అని, తుమ్ అంటే నీవు అని, ఆప్ అంటే తమరు అని. ఇప్పుడు మనం వీటికి అర్థాలు తెలుసుకుంటే ఈ రెండింటిని కలిపి మనం డిఫరెంట్ మీనింగ్స్ని రాబట్టచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ముజే, ముజుకో అంటే అర్థం ఏంటి? ఓకే, నన్ను లేదా నాకు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ముజే బులావో అంటే నన్ను పిలువు. ముజే జానేదో నన్ను వెళ్ళనివ్వు. ఓకే, ముజే ఆనేదో నన్ను రానివ్వు. ఇలా మనం తీసుకోవచ్చు. అదే మైకి కా యాడ్ చేశారనుకోండి మేరా అవుతుంది. మేరా ఎప్పుడు యూజ్ చేస్తాం మనం చెప్పుకున్నాం, నా యొక్క అని చెప్పడానికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. మై ప్లస్ కా ఏమవుతుంది? మేరా అంటే నా యొక్క అని అర్థం అనమాట. మేరా భాయి ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఒక పురుషుడికి ఉపయోగిస్తాం అనమాట. ఒక పురుషుడి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం మేరా అని యూజ్ చేస్తాం. ఓకే, మేరా భాయి అంటే నా సోదరుడు. ఓకే, మేరా దోస్త్ నా స్నేహితుడు. ఇలా. ఓకేనా, మేరా అంటే నా యొక్క. మై ప్లస్ కా ఏమవుతుంది? మేరా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి మేరే, మై ప్లస్ కే ఏమవుతుందంటే మేరే అవుతుంది అనమాట. మై ప్లస్ కే మేరే. కే ఇప్పుడు యూజ్ చేస్తాం మీకు తెలుసు, మ్యాస్కులిన్ జెండర్ ప్లూరల్ అంటే పుల్లింగ బహువచనానికి ఉపయోగిస్తాం. మేరే భాయి అంటే నా సోదరులు. మేరా భాయి అంటే నా సోదరుడు ఒక్కడు. మేరే భాయి అంటే నా సోదరులు ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు మేరే అని చెప్పొచ్చు అనమాట. మేరే దోస్త్, మేరే భాయి ఇలా చెప్తాం. అదే ఒకే పర్సను ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనం మేరే అని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. మేరే పితాజీ, మేరే పితాజీ ఇలా. ఓకేనా,
మరి మేరీ కీ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మీకు తెలుసు ఆల్రెడీ. కీ ఎప్పుడు యూజ్ చేస్తాం? మేరీ, మే ప్లస్ కీ మేరీ అవుతుందన్నమాట. మేరీ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఒక స్త్రీ గురించి కానీ ఎక్కువ మంది స్త్రీల గురించి కానీ ఓన్లీ స్త్రీల గురించే మాట్లాడేటప్పుడు నా తల్లి, నా సోదరీమణులు ఇలా ఏదైనా ఒక స్త్రీ గురించి ఎక్కువ మంది స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓకే మేరీ అనేది యూజ్ చేస్తాం అనమాట. మేరీ మా, మేరీ మా, ఓకే మేరీ మా, ఓకే మేరీ బెహనే, మేరీ బెహనే అంటే నా యొక్క సోదరీమణులు, మేరీ బెహనే నా యొక్క సోదరీమణులు, మేరీ మా, మేరీ బెహనే. అర్థమైందండి? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట, చాలా చాలా సింపుల్. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, ఈ మైకి సే యాడ్ చేస్తే అలాంటి అర్థం వస్తుంది. ఫస్ట్ సే అంటే ఏంటి? సే అంటే ఏంటి అంటే నుండి, వలన, కంటే, ద్వారా ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. ఏంటిది? నుండి అంటే ఫ్రమ్, ఓకే వలన బికాజ్, బికాజ్ అనే అర్థం మనం తీసుకోవచ్చు వలన. ఓకే కంటే, కంటే అంటే దాన్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ కంటే. ఓకే ద్వారా, ద్వారా అంటే త్రూ అని చెప్తాం ఇంగ్లీష్లో. ఓకే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఓకే అవి కూడా ఎక్స్ప్లెయిన్. శ్రీనివాసరెడ్డి గారు సార్ మైక్ ఆఫ్ చేయాలి సార్ ప్లీజ్. నేను మైక్ అందరితో కంట్రోల్ ఆఫ్ చేస్తున్నానండి, పొరపాటుగా మీరు మైక్స్ ఆన్ చేస్తున్నారు. ఓకే మళ్ళీ నేను క్లాస్ అంతా మొత్తం నేను కంప్లీట్గా సబ్జెక్ట్ చెప్పిన తర్వాత అప్పుడు మీరు మైక్స్ ఆన్ చేస్తాను. ఓకే కంట్రోల్ ఇస్తాను, మీకు డౌట్స్ ఉంటే అడుగుతారు. కానీ ఎవరికైనా మధ్యలో డౌట్ ఉన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే క్లియర్ చేస్తాను. చూడండి సే అంటే అర్థం ఏంటి? నుండి, వలన, కంటే, ద్వారా అని అర్థం వస్తుంది. అంటే ఫ్రమ్, బికాజ్, బికాజ్ ఆఫ్ సంథింగ్, ఆర్ దాన్ సంథింగ్, ఆర్ త్రూ సంథింగ్ అని చెప్పడానికి మనం సే అనేది యూజ్ చేస్తాం అనమాట. సార్ ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకుంటామండి ఒక సెంటెన్స్లో అంటే డిపెండ్స్ అపాన్ ద సెంటెన్స్ అనమాట. రిమైనింగ్ సెంటెన్స్ని బేస్ చేసుకుని మనకి సే అంటే ఏంటి అనేది అర్థమైపోతుంది. ఓకే దానికి మళ్ళీ మనం అంటే అక్కడ సే మీనింగ్ ఇన్ని మీనింగ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూషన్ వస్తుంది అనమాట. ఏ మీనింగ్ ఏంటి అనేది అర్థం కాదు, కానీ ఆ సెంటెన్స్ అంతా చదివితే మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే సో అలా. సో ఈ మే ప్లస్ సే ఏమవుతుందంటే ముజ్సే అవుతుంది అనమాట. చెప్పాను కదా నేను ఇంతకుముందే, ఈ మే అనేది ఏదైతే ఉందో ఇది దీనికి ఏమైనా ప్రత్యయాలు యాడ్ చేసినప్పుడు మ్యాక్స్ ఇది ముజ్ అవుతుంది అని చెప్పుకున్నాం మనం. ఓకే కాకేకీలు తప్పిస్తే మిగిలిన వాటన్నిటికీ ముజ్ అవుతుందని చెప్పుకున్నాం మనం కదా. సో ముజ్సే అంటే నా నుండి, నా వలన, నా కంటే, నా ద్వారా అని అర్థం అనమాట. ముజ్సే అంటే, ముజ్సే అంటే ఏంటి? నా నుండి, నా వలన, నా కంటే, నా ద్వారా అని అర్థం. క్లియర్ అండి? సో మరి మే అంటే ఏంటి? మే అంటే ఏంటి అంటే లో అని అర్థం వస్తుంది అనమాట. ఇన్, ఇన్ అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు ఇది ముజ్ మే అంటే అర్థం ఏంటి? నాలో, నాలో అని అర్థం వస్తుంది. ముజ్ మే నాలో, మే ప్లస్ మే, ముజ్ ప్లస్ మే, ముజ్ మే, ముజ్ మే అంటే మే అంటే ఆల్రెడీ మీకు మీనింగ్ తెలుసు, లో అని తెలుసు మీకు. ఓకే ఇంటిలో, ఘర్ మే, గదిలో, కమరే మే. ఓకే సో ఇలా లో అంటే మే అని తెలుసు మీకు కదా. సో ఆ విధంగా మనం ముజ్మే అంటే నాలో అని అర్థం. క్లియర్ అంతవరకు? నెక్స్ట్ చూడండి, పర్, పర్ అంటే పైన, పర్ అంటే పైన, ఆన్ అని అర్థం వస్తుంది. పర్, పర్. మే ప్లస్ పర్ ముజ్పర్ అంటే అర్థం ఏంటి? నా మీద, నా మీద, ఆన్ మీ అని అర్థం అనమాట. ముజ్పర్ నా మీద, నా పైన, ఆన్ మీ. ఓకే ముజ్పర్. చూసారండి మ్యాక్స్ ఏమవుతుందంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ కాకేకి తప్పిస్తే, కాకేకి తప్పిస్తే ఈ మిగిలిన ఏ ప్రత్యయం మీరు మైకి యాడ్ చేసినా కూడా మై ముజ్గా మారుతుంది. मै प्लस को मुझको, मै प्लस से मुझसे, मै प्लस में मुझमें, मै प्लस पर मुझ पर. ఓకే మై ప్లస్ కేలియే, కేలియే అంటే అర్థం ఏంటి? కేలియే అంటే అర్థం ఏంటంటే కోసం. ఓకే కేలియే అంటే అర్థం ఏంటి? కోసం, కోసం. ఇప్పుడు మై ప్లస్ కేలియే ఏమవుతుందంటే మేరే లియే అవుతుందండి. మై ప్లస్ కే మేరే ప్లస్ లియే, మేరే లియే. మేరే లియే అంటే అర్థం ఏంటి? నా కోసం. మై ప్లస్ కే మేరే అవుతుంది, అలాగే దానికి లియే యాడ్ చేస్తారు. ఓకే లియే అంటే కోసం అని చెప్పేసి మీరు ఆల్రెడీ మీ వొకాబులరీలో చదువుకుంటున్నారు. మీరు ఆల్రెడీ వొకాబులరీలో మీరు నేర్చుకున్నారు లియే అంటే కోసము, కొరకు అని కదా. సో మేరే లియే అంటే నా కోసం అని అర్థం అనమాట. ఓకే క్లియర్ అంతవరకు? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కొత్త పదాలు నేర్చుకోబోతున్నాం మనం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే నాతో, నాతో పాటు రా, నువ్వు నాతో పాటు రా. ఓకే కమ్ విత్ మీ. ఓకే గో విత్ దెమ్. ఓకే సో ఇలా ఏదైనా కూడా విత్ అని చెప్పాలనుకున్నప్పుడు సాత్ అనేది యూజ్ చేస్తాం. కే సాత్ అంటాం దీన్ని ఇప్పుడు కూడా. కే సాత్, కే సాత్ అంటే తో పాటు అని అర్థం వస్తుంది అనమాట. మేరే సాత్, మే ప్లస్ కే సాత్, కే వచ్చింది కాబట్టి మేరే అవుతుంది ఇక్కడ. ఓకే
మై ప్లస్ కే మేరే సాత్. మేరే సాత్ అంటే అర్థం ఏంటి? నాతో పాటు. ఓకే, మేరే సాత్ ఆవో అంటే అర్థం ఏంటి? నాతో పాటు రా. మేరే సాత్ నాతో, ఓకే, ఆవో రా. మేరే సాత్ ఆవో అంటే నాతో రా. ఓకే, సో అలా చెప్పొచ్చు అనమాట, మేరే సాత్ నాతో. నెక్స్ట్ చూడండి, పాస్ అంటే దగ్గర కదా, పాస్ అంటే దగ్గర. మేరే పాస్ నా దగ్గర కూర్చో. మేరే పాస్ బైఠో అంటే నా దగ్గర కూర్చో. మేరే పాస్ బైఠో నా దగ్గర కూర్చో. ఓకే, నెక్స్ట్ పాస్ అంటే దగ్గర. ఓకే, సాత్ అంటే తో. ఓకే, పాస్ అంటే దగ్గర. అంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, ఊపర్ అంటే అర్థం ఏంటి? పైన. మై ప్లస్ కే ఊపర్ మేరే ఊపర్ అంటే అర్థం ఏంటి? నా పైన. మేరే ఊపర్ ముజ్పర్ అని చెప్పొచ్చు, మేరే ఊపర్ అని చెప్పొచ్చు. ఇల్జామ్ మత్ లగావో. ఓకే, మేరే ఊపర్ భగవాన్ హై, నా పైన దేవుడు ఉన్నాడు. ఓకే, ఇలా ఏదైనా కూడా మనం చెప్పేటప్పుడు నా పైన, ఊపర్ అంటే పైన అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, మై ప్లస్ కే ఊపర్ ఏమవుతుంది? మేరే ఊపర్. నెక్స్ట్ చూడండి, కే నీచే మేరే నీచే అంటే నా క్రింద. ఓకే, నా క్రింద పని చెయ్యు, నా కింద పని చెయ్యు. ఓకే, నా క్రింద పని చేయు నువ్వు అని ఏదైనా చెప్పాలనుకోండి, అంటే నాకు సబార్డినేట్గా పని చేయవు నువ్వు, కొంతకాలం నా కింద పని చేయు, అప్పుడు నిన్ను వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేస్తాను ఏదో చెప్తున్నాము. ఓకే, అప్పుడు ఏం చెప్తాం? మేరే నీచే కామ్ కరో. మై ప్లస్ కే మేరే నీచే క్రింద, కామ్ కరో అంటే పని చెయ్యు. సార్ ప్రసాద్ గారు చెప్పండి సార్, డౌట్ ఉందా మీకు? 1 సెకండ్ సార్, మైక్ కంట్రోల్ ఇస్తున్నాను, చెప్పండి సార్ ప్లీజ్. సార్ మేరే అంటే ప్లూరల్ కదండి, నా పైన అని ఎందుకు వస్తుంది? మా పైన అని వస్తుంది కదండి. అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు మేరే పితాజీ అంటున్నారు, నా తండ్రి అనా దేని బేస్ చేసుకుని మారుతుంది ఇది? మేరే అంటే నా యొక్కనే కదా ఇది. అయితే ఏంటంటే ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని లేదు అక్కడ ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్ కాదు. ఒక్కసారి క్లియర్ చేస్తాను మీ డౌట్. అంటే మీరేమనుకుంటున్నారంటే యాక్చువల్గా ఒకసారి మైక్ ఆఫ్ చేయండి చెప్తాను. సో ఇక్కడ ప్రసాద్ గారి డౌట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం ఫస్ట్? అది కూడా కాదు, శ్రీలత గారు చెప్తానండి. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం అంటే కేకి చెప్పుకున్నాం. ఈ కేకి అంటే అర్థం ఏంటంటే యొక్క అని చెప్పాము మనం. ఓకే, మీరు మ్యాథ్స్ అందరూ కూడా అక్కడే స్టిక్ అయ్యారు. యాక్చువల్గా అక్కడే స్టిక్ అయ్యి కే అంటే ఎవరికైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళకి కే యూజ్ చేస్తాం, లేదా ఎవరికైతే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడతామో వాళ్ళకి కే యూజ్ చేస్తాం అనే దాని మీద మీరు స్టిక్ అయి ఉన్నారు ఇంకా. ఓకే, అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే కే సాత్, ఓకే, కే పాస్, ఓకే, కే ఊపర్, ఇవి నేర్చుకుంటున్నాం మనం. ఇక్కడ కే ఎందుకు వచ్చింది? కే అంటే యొక్క అని అర్థం కదా. మీరు చెప్పింది ఏంటి? యొక్క అని అర్థం. మనం ఏం చెప్పుకున్నాం? మనం చిరంజీవికే పితాజీ అన్నాం. అంటే చిరంజీవి యొక్క తండ్రి అని, తండ్రి గారు ఆయన రెస్పెక్ట్ ఇస్తూ, తండ్రికి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి చిరంజీవికే పితాజీ అని చెప్పేసి చిరంజీవి యొక్క తండ్రి అని చెప్పేసి అలా మనం చెప్పుకున్నాం యాక్చువల్గా. ఓకే, చిరంజీవి కా బేటా, చిరంజీవికి బేటీ, చిరంజీవికే పితాజీ, ఇలా మనం మాట్లాడుకున్నాం కదా. అయితే మీరు ఇంకా అక్కడే ఉండిపోయారు యాక్చువల్గా. కానీ ఈ కే వేరు అన్నమాట. రెండిటికి కూడా ఎక్కడ కూడా కనెక్షన్ లేదు. ఇక్కడ కే వచ్చేసరికి ఏంటంటే యొక్క అని అర్థం. ఓకే, మేరా మేరే మేరీ మేరీ పితాజీ మేరే పితాజీ మేరీ మా మేరా బేటా, ఇది వేరు. ఇక్కడున్న కే వేరు అనమాట. ఇది టోటలీ డిఫరెంట్. ఈ కే గురించి ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ కే వరకు మీరు అందరూ మీరు క్లియర్గా ఉన్నారు, ఇక్కడ వరకే డౌట్ లేదు. ఓకే, దీన్ని ప్రక్క తీయండి. ఈ కేకి యొక్క అనే కాన్సెప్ట్ని ప్రక్క తీయండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు. ఓకే, ఈ కే ఒకటి కాదనమాట. ఈ కే ఎందుకు వచ్చింది అంటే చూద్దాం. ఈ కే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని చూద్దాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా కే తీసేసి సాత్ అనండి. ఓకే, సాత్ అంటే అర్థం ఏంటంటే పాటు అని అర్థం అనమాట. పాస్ అంటే అర్థం ఏంటి? దగ్గర అని అర్థం. ఊపర్ అంటే అర్థం ఏంటి? పైన అని అర్థం. అర్థమైందండి? అంతే, ఓన్లీ పాటు, దగ్గర, పైన. మరి దేంతో పాటు? నాతో పాటు, నీతో పాటు, వాళ్ళతో పాటు, వీళ్ళతో పాటు, ఫోన్తో పాటు ఛార్జర్ వస్తా. ఇప్పుడు ఫోన్తో పాటు ఛార్జర్లు ఇవ్వట్లేదు. ఓకే, చాలా ఫోన్లతో పాటు ఛార్జర్లు ఇవ్వట్లేదు, హెడ్ ఫోన్స్ ఇవ్వట్లేదు, ఇంతకుముందు ఇచ్చేవారు. ఓకే, ఇంతకుముందు ఫోన్తో పాటు ఛార్జర్ కూడా వచ్చేది. అప్పుడు దేంతో పాటు? ఫోన్తో పాటు. అలా ఫోన్తో పాటు, నాతో పాటు, నీతో పాటు అన్నప్పుడు ఈ సాత్కి, ఓకే, ఈ సాత్నిను ఈ ఫోన్ని రెండింటిని కలపడానికి మధ్యలో కే అనే కనెక్టర్ని యూజ్ చేస్తారన్నమాట. అంతే తప్ప ఈ కేకి యొక్క అనే అర్థం ఇక్కడ ఏమి అసైన్ అవ్వదు అనమాట. అర్థమైందా? ఈ కేకి ఎటువంటి అర్థం లేదు ఇక్కడ. ఓన్లీ ఏం చేస్తుందంటే ఈ సాత్ని
ఇక్కడ ఉన్న నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ కనెక్ట్ చేయడానికి కే యూజ్ చేస్తాం తప్ప ఈ కేకి ఇక్కడ ఎటువంటి మీనింగ్ లేదనమాట. అర్థమైందా? జస్ట్ నాతో పాటు అని రావడానికి మాత్రం కే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అర్థమైందా? ఫోన్తో పాటు, ఫోన్కే సాత్, ఫోన్కే సాత్ అంటే ఫోన్తో పాటు. ఓకే, ఆ ఫోన్ దగ్గర పెట్టు, ఫోన్ దగ్గర పెట్టు అని చెప్పాలనుకోండి. ఓకే, ఫోన్కే పాస్. ఎవరో బ్లూటూత్ ఆన్ చేశారు, బ్లూటూత్ నుంచి మీరు ఫోటోలు ఏ పంపిస్తున్నారు, ఫోటోలు ఏ పంపించేటప్పుడు ఏమంటారు మీరు? ఫోన్కే పాస్ రక్కో, ఫోన్కే పాస్ రక్కో. అక్కడ దూరంగా వెళ్ళి సరిగా ఫొటోస్ కాపీ అవ్వట్లని చెప్పి అంటుంటే ఏమన్నారు మీరు? నువ్వు అక్కడెక్కడో కూర్చుంటే ఎలా కుదురుతుంది? అక్కడికి బ్లూటూత్ అందదు కదా సిగ్నల్. ఫోన్ దగ్గరికి రా, ఫోన్ దగ్గరికి రా, ఫోన్కే పాస్ ఆవు అంటారు. ఫోన్కే పాస్ అంటే ఫోన్ దగ్గరికి రా. దేని దగ్గరికి? ఫోన్ దగ్గరికి. ఆ దగ్గర అనేదానికి ఈ కే ఏం చేస్తుందంటే ఫోన్ని పాస్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే, మీరు ఎవరో మీ ఫ్రెండ్ మీ దగ్గర అప్పు తీసుకున్నాడు అన్నమాట. అప్పు తీసుకున్నాడో లేదా ఏదో సంథింగ్ ఏదో తీసుకోలేదు అంటున్నాడు అన్నమాట. నేను ఎప్పుడు తీసుకున్నాను? నేను తీసుకోలేదు అంటున్నాడు. తీసుకున్నాడు. ఓకే, మీరు ఫ్రెండ్ అని చెప్పేసి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడు తీసుకున్నాను అడుగుతున్నాడు. అప్పుడు మీరేమంటారు? సబ్కే ఊపర్ భగవాన్ హై. ఓకే, ఓ సబ్ దేఖ్తా హై. అందరికంటే పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చూస్తాడు. ఓకే, నిన్ను నమ్మి నేను ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా నీకు అప్పించాను, నువ్వు ఇప్పుడు ఇవ్వనంటున్నావు. సబ్కే ఊపర్ భగవాన్ హై. అందరికీ ఎక్కడున్నాడు భగవంతుడు? ఊపర్ అంటే పైన అన్నాడు. పైన ఎవరికి పైన? అందరికీ పైన. సబ్కే ఊపర్, హమ్ సబ్కే ఊపర్. అర్థమైందా మీకు? సో అలా ఈ కే అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ కనెక్టర్ అనమాట బిట్వీన్ ఈ ప్రత్యయ్ ఏదైతే సాత్ పాస్ ఊపర్ లాంటి ప్రత్యయాలకి ఈ ఫోన్ సబ్ మే ఇలాంటి వాటికి కనెక్టర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది? మై ప్లస్ కే పాస్ మేరే, మై ప్లస్ కే సాత్ మేరే సాత్ నాతోరా. నాతోరా అని చెప్పడానికి మై ప్లస్ కే ఏమవుతుంది? మేరే అవుతుంది అనమాట. మేరే సాత్ అని నాతోరా. ఓకే, నా దగ్గర కూర్చో, మేరే పాస్, మై ప్లస్ కే పాస్ మేరే పాస్, నా దగ్గర కూర్చో. ఓకే, మై ప్లస్ కే ఊపర్ మేరే ఊపర్ అంటే నా పైన దేవుడు ఉన్నాడు. మీ అందరికీ క్లియర్గా ఇప్పుడు అర్థమైపోయింది కే ఎందుకు యూజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న కాకేకీల్లో కే వేరు, ఇక్కడున్న కే వేరు. అది వచ్చేసరికి ఏమో యొక్క అని అర్థం వస్తుంది. ఇది జస్ట్ ఇట్స్ ఏ కనెక్టర్ అనమాట అంతే. ఓకే, ప్రసాద్ గారు క్లియర్ కదా సార్? ఎస్. సో ఇలాంటి డౌట్స్ అడిగితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రీపోజిషన్స్ అండి, ఇవన్నీ ప్రీపోజిషన్స్. ఓకే, ఆన్, ఇన్, ఎట్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రీపోజిషన్స్ అంటాం. అంటే హిందీలో వీటిని పోస్ట్ పొజిషన్స్ అంటారు. తెలుగులో వీటిని ఇంగ్లీష్లో వీటిని ప్రీపోజిషన్స్ అంటారు. తెలుగులో కానీ హిందీలో కానీ ఇవి పోస్ట్ పొజిషన్స్ అనమాట. ఎందుకంటే ఓకే చూడండి, మనం తెలుగులో ఏమంటాం? గది లో అంటాం. ఈ లో అనే ఇంగ్లీష్లో మనం ప్రీపోజిషన్ అని చెప్పుకునే ఈ లో అనేది గది తర్వాత వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ పోస్ట్ పొజిషన్ ఇన్ హిందీ ఆర్ తెలుగు అనమాట. ఓకే, అదే మనం కమరే మే అంటాం. ఈ మే ఎక్కడ వచ్చింది? కమరాకు తర్వాత వచ్చింది. కమరా అంటే గది, మే యాడ్ చేసాం కాబట్టి కమరా కాస్త కమరే అయింది. ఓకే, కమరే మే పోస్ట్ పొజిషన్ ఇది. అదే ఇప్పుడు మీరు దీన్నే ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే ఏం చేస్తారు? ఇన్ అనేది ముందు వస్తుంది. ఓకే, ఇన్ ద రూమ్, రూమ్ అనేది తర్వాత వస్తుంది. అర్థమైందా? అందు గురించి ఏంటంటే ముందు వస్తుంది, రూమ్కి ముందు వస్తుంది కాబట్టి దీన్ని ప్రీ పొజిషన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగు కానీ హిందీలో కానీ ఇది పోస్ట్ పొజిషన్ అనమాట. గదిలో. ఓకే, ఇంటి గదిలో అని చెప్పడానికి కమరేమే గదిలో అలా తర్వాత వస్తుంది అనమాట. అందు గురించి తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడం చాలా ఈజీ, తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఈ ఆర్డర్ అంతా మారిపోతూ ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో. ఓకే ఓకే షూర్, మీ అందరికీ క్లియర్గా అర్థమైంది. ఇలాంటి వాల్యుబుల్ డౌట్స్ అనేవి వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవి అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు. ఓకే, నెక్స్ట్ మేరే నీచే. మేరే నీచే అంటే నా క్రింద. ఓకే, నీచే అంటే క్రింద. ఓకే, దీనికి ఎప్పుడైతే కే యాడ్ చేస్తామో అంటే వేరే దాన్ని కనెక్ట్ చేయడానికి కే యాడ్ చేస్తాం అనమాట. సో మై అనే దానికి కే యాడ్ చేస్తే మేరే అవుతుంది, నీచే అంటే క్రింద. మేరే నీచే అంటే నా క్రింద. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్ మై ప్లస్ కే అందర్. అందర్ అంటే లోపల, ఇన్సైడ్ ఆఫ్ సంథింగ్ అనమాట. ఓకే, సో మై ప్లస్ కే అందర్ అంటే మేరే అందర్ అంటే నా లోపల. ఓకే, నెక్స్ట్ సామ్నే అంటే ఎదురుగా, ఎదుట. ఓకే, మై ప్లస్ కే సామ్నే మేరే సామ్నే అంటే నా ఎదురుగా. ఓకే, నెక్స్ట్ బారేమే అంటే గురించి, మై ప్లస్ కే బారేమే మేరే బారేమే. ఓకే, నా గురించి చెప్పండి ప్లీజ్. ఓకే, కొంతమంది ఉంటారు అన్నమాట, వాళ్ళకి అందరూ వాళ్ళ గురించి మాట్లాడితే చాలా బాగుంటుందని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఇంకా ఎవరో ఏం మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళు అడిగేస్తుంటారు కొద్దిగా నా గురించి ఏమైనా చెప్పండి ప్లీజ్ అని. ఓకే, సో అలా మేరే బారేమే మే ప్లస్ కే బారేమే మేరే బారేమే కుచ్ బోలియే. నా గురించి ఏదైనా మాట్లాడండి ప్లీజ్. ఓకే,
ఎవరు ఏం మాట్లాడకపోతే వాళ్ళు అడిగేస్తుంటారు అనమాట. మేరే బారే మే కుచ్ బోలియే, నా గురించి ఏదైనా మాట్లాడండి. నెక్స్ట్ మై ప్లస్ కే బాద్ మేరే బాద్. మేరే బాద్ అంటే నా తర్వాత, మై ప్లస్ కే బాద్ మేరే బాద్, నా తర్వాత. బాద్ అంటే తర్వాత, మీ అందరికీ తెలుసు. ఓకే, మై ప్లస్ కీ తరఫ్, మేరీ తరఫ్ అంటే నా వైపు చూడు, మేరీ తరఫ్ లేదా మేరీ ఓర్ అని కూడా చెప్తారన్నమాట. ఈ తరఫ్కు బదులు ఇంకొక పదం కూడా ఉంది, ఓర్ అనే ఒక పదం ఉందన్నమాట. ఓకే, ఈ ఓర్ అనే పదం కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఓర్ వేరు, ఔర్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఔర్ అంటే ఏంటంటే మరియు అనే అర్థం వస్తుంది, అంటే అండ్ అనే అర్థం వస్తుంది. ఓకే, ఇంకా అనే అర్థం వస్తుంది అనమాట. మోర్ అనే అర్థం కూడా వస్తుంది. దేనికి? ఔర్ అనే ఈ పదానికి మరియు లేదా ఇంకా అనే అర్థం వస్తుంది. ఇదేంటిది? ఓర్. ఇది ఔర్, ఇది ఓర్ అంటే అర్థం ఏంటంటే టువర్డ్స్ సంథింగ్ అనమాట. టువర్డ్స్ సంథింగ్, లుక్ ఎట్ మీ అంటాం. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు. ఓకే, గో టువర్డ్స్ ద వాల్. ఓకే, వాక్ టువర్డ్స్ ద వాల్ అంటే ఆ గోడ వైపుగా నడు అని చెప్పేటప్పుడు మేరీ తరఫ్ నా వైపు, మేరీ తరఫ్ దేకో నా వైపు చూడు, మేరీ ఓర్ దేకో నా వైపు చూడు. ఓర్ కానీ తరఫ్ కానీ చెప్తాం అనమాట. అర్థమైందా? మేరీ ఓర్ లేదా మేరీ తరఫ్ అంటే నా వైపు. అలాగే తరహ్. సో చూడండి, ఇక్కడ వస్తారు చూడండి, కనెక్టర్ మారింది చూడండి. ఇక్కడికి వస్తారు కనెక్టర్ మారింది, మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇంతకుముందు వరకు కూడా కే సాత్, ఓకే, కే అన్నీ కూడా కే వచ్చాయి. ఇప్పటివరకు కనెక్టర్స్ అన్నీ కూడా కేలు వచ్చాయి. ఓకే, కే ఆగే, కే పీచే, కే నీచే, ఇవన్నీ కూడా కే ఊపర్, కే అందర్, వీటన్నిటికీ కూడా కేలు వచ్చాయి, కే సాత్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కీ తరఫ్ అంటున్నాం లేదా కీ తరహ్ అంటున్నాం. కీ తరఫ్ కానీ కీ తరహ్ కానీ. ఇక్కడ వస్తే కనెక్టర్ మారింది. దీనికి ఈ కనెక్టర్నే యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా మీకు? దీనికి ఈ కనెక్టరే మ్యాచ్ అవుతుందన్నమాట. ఓకే, దేనికి అది యూజ్ చేయాలన్నమాట యాక్చువల్గా. ఓకేనా? అంటే వోల్టేజ్ ప్రాబ్లం అది. ఓకే, మనకి ఇప్పుడు చూసారా ఎలక్ట్రానిక్స్లో కరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్తే కరెక్ట్ వోల్టేజ్ తగిలించలేదు అనుకోండి, ఏమవుద్ది? పేలిపోద్ది. అలాగా ఇక్కడ కూడా ఈ కనెక్టర్స్ కరెక్ట్గా కనెక్ట్ చేయాలన్నమాట. దీన్ని దేనికి కనెక్ట్ చేయాలి, దీన్ని దేనికి కనెక్ట్ చేయాలి అంటే చూడండి, దీన్ని దేనికి కనెక్ట్ చేయాలి? కే బాద్, కే బారే మే, కే సామ్నే, కే అందర్, కే నీచే, కే ఊపర్, కే పాస్, కే సాత్, కే లియే. ఓకే, ఇవన్నీ కూడా కేతో వచ్చాయి. ఓకే, ఈ లాస్ట్లో చూసినట్టయితే మనకి తరఫ్, కీ ఓర్, కీ తరఫ్, కీ తరహ్, ఈ మూడు మాత్రం కీతో వస్తున్నాయి. ఓకే, ఈ మూడింటికి కీ యూజ్ చేయడం గుర్తుపెట్టుకోండి, అంతే. ఓకే, మేరీ తరఫ్ నా వైపు, మేరీ తరహ్ నాలాగా, మేరీ లైక్ మీ అని అర్థం అనమాట. ఓకే, మేరీ తరహ్ బోలో, నాలా మాట్లాడు. ఓకే, నాలా మాట్లాడు. ఓకే, మేరీ తరహ్ బోలో, నాలా మాట్లాడు. ఓకే, మహేష్ బాబుకి తరహ్ అభినయ్ కరో, మహేష్ బాబులో యాక్ట్ చేయి. ఎవరో ఒక పర్సన్ ఇమిటేట్ చేస్తున్నాడు, అందరిని హీరోలందరినీ ఇమిటేట్ చేస్తున్నారు అనమాట. పక్కన ఎవరు అడుగుతున్నారు. ఓకే, బాగుంది, అందరినీ ఇమిటేట్ చాలా బాగా చేస్తున్నారండి, మీరు మహేష్ బాబుని కూడా ఇమిటేట్ చేయండి అని అడిగేటప్పుడు మహేష్ బాబుకి తరహ్ అభినయ్ కరో, మహేష్ బాబులో నటించండి చూద్దాం. అదే మహేష్ బాబులో మాట్లాడండి. మహేష్ బాబుకి తరహ్ బోలియే. మేరీ తరహ్ గీత్ గావో అంటే నాలా పాట పాడు. ఓకే, బాలసుబ్రహ్మణ్యంకి తరహ్ గావో, బాలసుబ్రహ్మణ్యం పాడు, అలా ఏదైనా చెప్పొచ్చు అనమాట. సార్ నరసింహరావు గారు చెప్పండి సార్, డౌట్ ఉందా? అదే అంటే మేరీ మేరా అది నాకు కొంచెం అందుకోసం అడిగారు, దానికోసం హ్యాండ్ రైజ్ చేశాను. అక్కడ దాకా మేరీ వచ్చిందండి. మేరీ తరహ్, మేరీ తరఫ్ రెండు ఎందుకు అక్కడ వాటి వరకు ఎందుకనండి? జస్ట్ ఐడియా. అంతే సార్, ఆ మూడు వస్తాయి. ఇంకేదైనా వస్తే ఫ్యూచర్లో చూద్దాం మనం. సరే, ఓకే, ఆ మూడే ఉంటాయి సార్, మ్యాక్స్ ఆ మూడే ఉంటాయి. ఇంకా ఏదైనా ఫర్దర్గా వస్తే మనం ముందుకు వెళ్ళి చూద్దాం సార్. ఎందుకన్నా వచ్చినట్టు అక్కడ దానికి అక్కడ మేరీ. ఓకే, అంటే జనరల్ మేరీ అంటే ఫిమేల్ అవుతుంది కదా, అందుకోసం ఆ డౌట్ వచ్చి అడిగాను. రీ వచ్చింది కదా. లేదు సార్, అక్కడ అది చెప్పాను కదా, యాక్చువల్గా కాకేకీలు వేరు. ఓకే, కాకేకీలు వేరవి, అవి వేరు, అవి ఇవి ఒకటి కాదు. ఇవి జస్ట్ ఇక్కడ మనకి కే సాత్, కీ తరహ్ అనేటప్పుడు ఇవేంటంటే ఇవి వచ్చేసరికి జస్ట్ కనెక్టర్స్ అనమాట, అంతే. వీటికి జెండర్స్ ఏం యూజ్ చేయం. ఓకే, అది సార్. సో అలా మనం కీ తరహ్, మేరీ తరహ్, ఈ నే ఎందుకు వచ్చిందనో తర్వాత చూద్దాం. మన పాషన్స్లో ఉపయోగపడుతుంది లాస్ట్ కాలం వచ్చేసరికి, అప్పుడు చూద్దాం దాని గురించి. ఓకే, మేరీ తరహ్ నాలాగా, మేరీ తరహ్
దౌడో నాలా పరిగెత్తు, మేరీ తరహ్ తైరో నాలా ఈదు. సో ఇలా నాలాగా అని చెప్పేటప్పుడు మేరీ తరఫ్ అంటే నా వైపు. ఓకే, మేరే బాద్ నా తర్వాత, మేరే బారేమే నా గురించి, మేరే సామ్నే నా ఎదుట, మేరే అందర్ నా లోపల, మేరే నీచే నా క్రింద, మేరే ఊపర్ నా పైన, మేరే పాస్ నా దగ్గర, మేరే సాత్ నాతో, మేరే లియే నా కోసం, ముజ్ పర్ నా మీద, ముజ్మే నాలో, ముజ్సే నా నుండి, మేరీ నా యొక్క, మేరా మేరే మేరీ అంటే నా యొక్క, మూడిటికి ఒకే అర్థం వస్తుంది. కాకపోతే ఇక్కడ మేరా ఎందుకు వస్తుంది, మేరీ ఎందుకు వస్తుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నెక్స్ట్ ముఝే అంటే నన్ను అని అర్థం వస్తుంది అని చెప్పు, నన్ను లేదా నాకు. ఇంతవరకు మై అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు వీటినే తీసుకొచ్చి మరి తుమ్కి యాడ్ చేస్తే తుమ్ ప్లస్ కో తుమ్హే అంటే నిన్ను లేదా నీకు. ఓకే, అలాగే తుమ్హారా తుమ్హారే అంటే నీ యొక్క, తుమ్హారా బాయి, తుమ్హారే పితాజీ, తుమ్హారీ మా. ఓకే, తుమ్హారీ బెహనే నీ యొక్క సోదరిమణులు. తుమ్సే అంటే నీ నుండి, నీ వలన, నీకంటే, నీ ద్వారా. తుమ్మే నీలో, తుమ్పర్ నీ పైన, తుమారే లియే నీ కోసం, తుమారే సాత్ నీతో, తుమారే పాస్ నీ దగ్గర, తుమారే ఊపర్ నీ పైన, తుమారే నీచే నీ క్రింద, తుమారే అందర్ నీ పైన నీ లోపల, తుమారే సామ్నే నీ ఎదురుగా, తుమారే బారేమే నీ గురించి, తుమారే బాద్ నీ తర్వాత, తుమారీ తరహ్ నీ వైపు, తుమారీ తరఫ్ నీ వైపు, తుమారీ తరహ్ నీలాగా. చూడండి, రెండు ఒకేలా ఉంటాయి చూడడానికి. తరహ్. ఓకే, ఇక్కడేమో ఫా వచ్చింది చూడండి, ఫా వచ్చింది, ఇక్కడేమో హా వచ్చింది చివరిలో, అంతే డిఫరెన్స్ అనమాట. రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి రెండింటికి కన్ఫ్యూజ్ అవుతుంటారు యాక్చువల్గా. తరఫ్ అంటే అర్థం ఏంటంటే 2 words అని అర్థం అనమాట. అర్థమైందా? 2 words సంథింగ్ అంటే వైపు, నా వైపు, నీ వైపు. ఓకే, ఆ ఇంటి వైపు. ఓకే, తరహ్ అంటే లైక్ అని అర్థం, నాలా, నీలా, అతనిలా, ఆమెలా. ఓకే, సో అలా చెప్పొచ్చు అనమాట. నీలా నేను పాడలేను, తుమారీ తరహ్ అని చెప్పొచ్చు అనమాట. తుమారీ తరహ్ మే నై గా సక్తా హూ, అలా నై గా పాతా హూ ఇలా మనం చెప్పొచ్చు. గా సక్తా హూ, గా పాతా హూ ఎక్కడి నుంచి వస్తాయని తర్వాత చూద్దాం అది మనం. నెక్స్ట్ ఆప్, వీటన్నింటిని తీసుకొచ్చి మళ్ళీ ఆప్ తగిలించారనుకోండి ఏమవుతుంది? ఆప్కో తమరిని, తమరికి. ఓకే, ఆప్కా ఆప్కే ఆప్కి తమ యొక్క, ఆప్సే తమ నుండి, ఆప్ మే తమలో, ఆప్ పర్ తమ పైన, ఆప్కే లియే తమరి కోసం, ఆప్కే సాత్ తమరితో, ఆప్కే పాస్ తమరి దగ్గర, ఆప్కే ఊపర్ తమరి పైన, ఆప్కే నీచే తమరి కింద, ఆప్కే అందర్ తమరి లోపల, ఆప్కే సామనే తమరి ఎదురుగా, ఆప్కే బారేమే తమరి గురించి, ఆప్కే బాద్ తమరి తర్వాత, ఆప్కే తరఫ్ ఆప్కీ తరఫ్ తమరి వైపు, ఆప్కీ తరహ్ తమరిలాగా. ఓకే, తమరిలాగా. అర్థమైందా? నెక్స్ట్ హమ్ వచ్చింది, హమ్కి తగిలించామనుకోండి వీటన్ని తీసుకొచ్చి. ఓకే, చివరిలో తగిలించడం అంతే, అంతమించి చేయాల. ఏంటివి? పోస్ట్ పొజిషన్స్. ప్రత్యయ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ దీని తర్వాత హమ్ తర్వాత యాడ్ చేసామన్నమాట. హమ్ తర్వాత కో యాడ్ చేశారనుకోండి హమే అవుతుంది, లేదా హమ్కో అవుతుంది. అంటే మమ్మల్ని లేదా మాకు, హమే మమ్మల్ని, మాకు. హమారా హమారే హమారి మా యొక్క, హంసే మా నుండి, హమ్మే మాలో, హంపర్ మా పైన, హమారే లియే మా కోసం, హమారే సాత్ మాతో లేదా మాతో పాటు, హమారే పాస్ మా దగ్గర, హమారే ఊపర్ మా పైన, హమారే నీచే మా క్రింద, హమారే అందర్ మా లోపల, హమారే సామనే మా ఎదుట, హమారే బారేమే మా గురించి, హమారే బాద్ మా తర్వాత, హమారీ తరఫ్ మా వైపు, హమారీ తరహ్ మాలాగా. ఓకే, వెల్ డన్. నెక్స్ట్ యహ్ వచ్చిందనుకోండి, ఈ యహ్ ఎప్పుడు ఎలా మారుతుందంటే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీటి షార్ట్ కట్ ఫామ్లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు వీటిని యాక్చువల్గా. ఓకే, ఇక్కడ తుమ్ చూడండి, తుమ్మేమైంది? ఓకే, తుమ్మేమైందంటే తుమ్లాగే ఉంది, మ్యాథ్స్ అన్నిటికీ కూడా తుమ్లాగే ఉంది. తుమ్హే, తుమ్హారా, తుమారే, తుమారి. తుమ్హేనే తుమ్కోగాని కూడా చెప్పొచ్చు అనమాట. తుమ్లాగే ఉంటుంది, కో యాడ్ చేస్తారు. తుమ్కో అంటే నీకు అని అర్థం అనమాట, నీకు, నిన్ను. తుమారే తుమారి నీ యొక్క. తుమ్ సే, తుమ్ మే, తుమ్ పర్. ఆ తుమ్కి పర్లు, మేలు, సేలు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ ఫామ్ వచ్చేస్తుంది. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. అలాగే ఆప్ కూడా అంతే. ఆప్లాగే ఉంది చూడండి, ఆప్లాగే ఉంది. కో, కా, కే, కీ, సే ఇవన్నీ కూడా ఆ చివరిలో యాడ్ చేస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఆప్కా, ఆప్కే, ఆప్కి, ఆప్కో, ఆప్మే, ఆప్సే, ఆప్ పర్, ఆప్కే సాత్, ఆప్కే పాస్ అలా. అలాగే హమ్ కూడా అంతే చూడండి. హమ్ ఇక్కడ వచ్చేసరికి హమ్కో అని చెప్పొచ్చు, హమే అని చెప్పొచ్చు. ఓకే, హమారా, హమారే, హమారీ. ఇక్కడ నుంచి చూడండి అన్నీ కూడా హమ్సే, హమ్మే, హంపర్, హమారే లియే, హమారే సాత్, హమారే పాస్, హమారే ఊపర్, హమారే నీచే, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆ హమ్కి అవి యాడ్ చేయడం అంతే. ఓకే, నెక్స్ట్ యహ్ ఏమవుతుందంటే ప్రత్యయాలు యాడ్ చేసినప్పుడు యహ్ కాస్త ఇస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. యహ్ ఇస్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇస్కో, ఇసే కానీ ఇస్కో కానీ, ఇస్కో, ఇస్కా, ఇస్కే, ఇస్కి, ఇస్సే, ఇస్ అని చెప్పేసి దాని తర్వాత ఈ ప్రత్యయాలు యాడ్ చేస్తుంటారు అన్నమాట. ఇస్సే, ఇస్మే, ఇస్పర్,
इसके लिए, इसके साथ, इसके पास, इसके ऊपर, इसके नीचे, इसके अंदर, इसके सामने, इसके बारे में, इसके बाद, इसकी तरफ ఓకే అంతే. అలాగే వహ్ ఏమవుతుందని నేను అడిగితే యహ్ ఇస్ అయినట్టుగా వహ్ ఉస్ అవుతుంది. ఏమవుతుంది? వహ్ ఏమవుతుంది? ఉస్ అవుతుంది అనమాట. ఓకే, ఉస్కా ఉస్కో ఉస్కో లేదా ఉసే, उसका, उसके, उसकी, उससे, उसमें, उस पर, उसके, उसके लिए, उसके साथ, उसके पास, उसके ऊपर, उसके नीचे, उसके अंदर, उसके सामने, उसके बारे में, उसके बाद, उसकी तरफ అర్థమైందా? నెక్స్ట్ ఏ ఏమవుతుందంటే ఇవి యాడ్ చేసినప్పుడు ఏ ఇన్ అవుతుంది అనమాట. ఏ ఏమవుతుంది? ఇన్ అవుతుంది. ఈ ఇన్కి ఆ పైన ప్రత్యయాలన్నీ యాడ్ చేయండి. ఇన్కో, ఇన్కా, ఇన్కే, ఇన్కి, ఇన్సే, ఇన్మే, ఇన్ పర్, ఇన్కే బారే మే, ఇన్కే బాద్, ఇన్కి తరఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మరి వే అనే సర్వనామానికి యాడ్ చేసినట్టయితే అక్కడేమో ఏ ఇన్ అవుతుంది, వే ఏమవుతుంది? ఉన్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఉన్కా, ఉన్కే, ఉన్కి, ఉన్కో, ఉన్మే, ఉన్సే, ఉన్ పర్, ఉన్కే సాత్, ఉన్కే సామ్నే, ఉన్కే అందర్, ఉన్కే నీచే అంటే వారి పైన, వారి క్రింద, వారి దగ్గర, వారి లోపల, వారి ఎదురుగా, వారి గురించి, వారి తర్వాత, వారి వైపు, వారి లాగా. అర్థమైందా మీకు? ఇంతే అనమాట. చాలా చాలా సింపుల్. ఓకే, సో ఇంతవరకు మీరు చేయండి. ఈ కాన్, జో, కోయి అనేవి నెక్స్ట్ మన క్లాసెస్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ క్రింద ఉన్న 3 థింగ్స్ వదిలేసేయండి. ఓకే, సర్వనామాలు వదిలేసేయండి. అవి కూడా సర్వనామాలు అనమాట. యాక్చువల్గా వాటిని వదిలేసేయండి. ఓన్లీ మనం ఇప్పటివరకు చెప్పుకున్న मै, तुम, आप, హమ్, యహ్, వహ్, ఏ, వే ఇవి మాత్రం వీటికి ఇవి యాడ్ చేస్తే ఎలా వస్తాయి అనేది మాత్రం మీరు చూడండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ లాంగ్వేజ్లో అయినా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటాం మనం యాక్చువల్గా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని, పాసెసివ్ ప్రొనౌన్స్ అని. ఓకే, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. మై, ఓకే, మైన్, ఓకే, మై సెల్ఫ్. సో ఇలా మనం చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ఓకే, సో ఆ విధంగా మీరు చూడొచ్చు. క్లియర్ అండ్ అందరికీ ఒకసారి చూడండి. మీరు ఓన్గా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, అవి తెలుగులో మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మీరు ఇంగ్లీష్లో కూడా, హిందీలో కూడా వాటిని అంత ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తారనమాట. ఓకే, అవి లేకపోతే మ్యాథ్స్ మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంది కదండి. ఇది వెబ్సైట్లో పేజ్ ఉంది యాక్చువల్గా. ఏదైతే నేను మీకు ఇంతకుముందు మీ గ్రూప్లో ఇచ్చాను చూడండి. నేను మీ గ్రూప్లో ఇచ్చాను కదా చూడండి. ఇంగ్లీష్ హిందీ డిక్షనరీ కోసం హిందీ చదవడం నేర్చుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. వొకాబులరీ ప్రాక్టీస్ అయితే ఈ బటన్ ప్రెస్ చేయాలి. అలాగే క్లాస్ నోట్స్ కావాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, అలాగే టైం గురించి నేర్చుకోవాలంటే ఈ బటన్, నెంబర్స్ గురించి నేర్చుకోవాలంటే ఈ బటన్, అలాగే కారక ప్రత్యయం లాస్ట్లో ఉంటుంది. ఇది ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని మీరు ప్రింట్అవుట్స్ తీసుకుంటారో లేకపోతే ఇలా చదువుకుంటారో మీ ఇష్టం. ఓకే, జస్ట్ వీటిని మీరు పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు కూడా. మీ అందరు మీరుగా పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసుకుని మీరు హ్యాపీగా ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. లేదనుకుంటే ఎప్పుడు మీ మొబైల్లోనే ఉంటుంది. ఇది ఎప్పుడు మీ మొబైల్లో ఉంటుంది. మీకు ఒక 2 minutes టైం దొరికినా కూడా చక్కగా ఎన్నుకుని నేర్చేసుకోవచ్చు వీటిలో. ఇదంతా లాజిక్స్ అంతే, నేర్చుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ యాక్చువల్గా. మీకు అర్థమైందా? అంతా లాజిక్స్ అనమాట. దీనికి ఇది కలిపితే ఏమవుతుంది అంతే. ఆ లాజిక్ చూస్తారు అంతే మీరు. ఎస్, రామాంజలి గారు చెప్పండి సార్. సార్ ఇది ఎలా సేవ్ చేసుకోవాలి? అది ఎలా సేవ్ చేసుకోవాలి? అది పీడిఎఫ్ ప్రింట్ అండి. ప్రింట్ మీరు ల్యాప్టాప్ అయితే Ctrl+P కొడతారు. Ctrl+P అంటే ప్రింట్ అనమాట. ఓకే, ల్యాప్టాప్ లేదు సార్, మాకు ల్యాప్టాప్ లేదు. ల్యాప్టాప్ లేకపోయినా కూడా పర్లేదు. మీ మొబైల్లో కూడా ప్రింట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేయగానే మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, మొబైల్లో కూడా ప్రింట్ ఆప్షన్ వస్తుంది. 1 సెకండ్. నా మొబైల్ మీ మొబైల్ ఒకేలా ఉంటుంది. క్రోమ్ ఒకటే కాబట్టి అందరికీ ఒకేలా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. నేను ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి మైక్ ఆఫ్ చేయని చెప్తాను. ఏదైతే నేను మీకు లింక్ పంపిస్తున్నానో చూడండి. ఎవరో మైక్ ఆన్ చేశారు. ఓకే, ఎవ్రీడే ఏవైతే నేను లెసన్స్ మీకు పంపిస్తానో సేమ్ లింక్ అనమాట. అదే లింక్. ఒక లింక్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో లాస్ట్ బటన్ చూడండి, కారక ప్రత్యయం అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 స్టార్స్ ఉంటాయి. 3 డాట్స్ ఉంటాయి పైన. ఓకే, ఈ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ రావాలి. ఇది రాలేదా? షేర్ ఆప్షన్ ఉంది కానీ ఫైండ్ పేజ్ రావాలండి ఇది యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ ఉంటుంది.
షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రింట్ మీద క్లిక్ చేయగానే పీడిఎఫ్ కింద మీకు సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లెటరా A4 ఏ సైజ్ కావాలనేది సెలెక్ట్ చేసుకుంటారు. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది పీడిఎఫ్గా సేవ్ అయిపోతుంది చక్కగా. ఇంకా దీన్ని మీరు హ్యాపీగా ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇలా స్క్రోల్ అవుతుంది, హారిజాంటల్ స్క్రోల్ అవుతుంది మీకు. ప్రింట్ పీడిఎఫ్లో అయితే పేజ్ బై పేజ్ వచ్చేస్తాయి అనమాట ఇవి. ఓకే, ఎస్, మీకు ఎవ్రీథింగ్ అండి అంతా నేను ఓపెన్గానే ఇచ్చాను మీకు. కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అనమాట. ఓకే, మీరు యూటిలైజ్ చేసుకోవాలి, మీరు రీసెర్చ్ చేయాలి, కానీ మీ దగ్గర మొత్తం సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి పెట్టేశాను నేను. ఇప్పటికి 15 క్లాసెస్ అయ్యాయి. ఆ 15 క్లాసెస్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ ఏం చెప్పాను, ఫర్ డే 1 క్లాస్లో ఏం చెప్పాను, నేను లాస్ట్ క్లాస్లో ఫ్రైడే మన క్లాస్ ఎండ్ చేసినప్పుడు ఎండ్ అయినప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, మొత్తం కంప్లీట్గా ఆ 15 క్లాసెస్ ఉన్నాయి. ఓకే ఓకే, సో అలా ఓకేనా సార్? రామాంజన్ గారు క్లియర్ అయిందా మీ డౌట్? ఓకే ఓకే, ఒకవేళ మీకు ఏమాత్రం తెలియకపోయినా మీరు జిరాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేస్తారండి మీకు. జిరాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జిరాక్స్ ప్రింట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా మీరు. వెళ్ళినప్పుడు నాకు వెబ్ పేజ్ ప్రింట్ కావాలంటే వాళ్ళు చేయించేస్తారు మీకు. ఓకే, పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసేయమంటే ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, సో అలా ఈరోజు మనం ప్రత్యయ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకే, ఇవేమైనా మీకు డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే మా నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, తరోగా చూడండి. ఆ టేబుల్ మీ దగ్గర ఉంటే చాలు. ఆ టేబుల్ మీ దగ్గర ఉంటే మీకు ఆటోమేటిక్గా క్లాస్ మీరు అటెండ్ అయ్యారు కాబట్టి మీకు రీకలెక్ట్ అయిపోతాయి అనమాట. మొత్తం చూడగానే రీకలెక్ట్ అయిపోతూ ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఎస్. సో ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నిటి మీద కూడా మనం ఒక వర్బ్ తీసుకుని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకే, ఏదైనా ఒక వర్బ్. ఏ వర్బ్ తీసుకుందాం చూద్దాం. మనం దేవసేనని అడుగుదాం, ఏ వర్బ్ తీసుకోమంటుందో చెప్పండి. ఓకే, దేవసేనని అడుగుదాం అంటే నవ్వుతున్నారా? ఓకే ఓకే, దేవసేన. పూజా కర్ణ అంటే పూజ చేయడం. ఓకే, ఉట్నా అంటే లేవడం. ఉతర్నా అంటే దిగడం. ఓకే, బంద్ కర్ణ అంటే ఆఫ్ చేయడం. ఓకే, బ్రష్ కర్ణ అంటే బ్రష్ చేయడం. దాంత మాంజన. నహానా అంటే స్నానం చేయడం. షాంపూ లగానా అంటే షాంపూ పెట్టుకోవడం. ఓకే, పెహన్నా అంటే ధరించడం. పూజా కర్ణ పూజ చేయడం, లేదా ప్రార్థన కర్ణ ప్రార్థించడం. ఉతర్నా దిగడం. ఓకే, ఏం చేస్తుంది ఇవిడ? పాలన అంటే పోషించడం అనమాట, అంటే పెట్ డాగ్స్ని వాటిని పెంచుకుంటుంది. ఓకే, పాలన. పీనా అంటే త్రాగడం. ఖేల్నా అంటే ఆడడం. కసరత్ కర్ణ అంటే వ్యాయామం కర్ణ కసరత్ కర్ణ, కసరత్ వ్యాయామం చేయడం. పకానా వండడం. ఓకే, చోడ్న వదలడం, స్కూల్ దగ్గర వదులుతుంది. ఓకే, పిల్లల్ని స్కూల్ దగ్గర వదులుతుంది. నెక్స్ట్ పిల్లలకు భోజనం తినిపిస్తుంది. కిలానా తీసుకుందామండి, కిలానా తీసుకుందాం. ఓకే, చూడండి, దేవసేన వాళ్ళ పిల్లలకి భోజనం తినిపిస్తుంది. దేవసేన వాళ్ళ పిల్లలకి భోజనం తినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు పిల్లలకి భోజనం తినిపించని చెప్పాలి. తినిపించు. ఓకే, తినిపించడం ఏమంటాం? ఖిలానా అంటాం. ఖిలానా అంటే తినిపించడం. ఓకే, చెప్పండి. ఖిలానా అంటే తినిపించడం. తినిపించు. ఓకే, పిల్లలకు భోజనం తినిపించు. వెరీ గుడ్. బచ్చోं को खाना खिलाओ. వెల్డన్ సార్, వెల్డన్, సూపర్. బచ్చోं को खाना खिलाओ. बच्चों को పిల్లలకి ఖానా ఖిలావో, భోజనం తినిపించు. ఓకే, వెరీ గుడ్. పిల్లలకు భోజనం తినిపించొద్దు చెప్పండి. పిల్లలకు భోజనం తినిపించొద్దు. సూపర్. బచ్చోं को खाना खिलाओ మత్ ఖిలావో. వెల్డన్. ఖిలావో అంటే తినిపించు, మత్ ఖిలావో అంటే తినిపించొద్దు. బచ్చోं को खाना खिलाओ, పిల్లలకు భోజనం తినిపించు. బచ్చోं को खाना మత్ ఖిలావో, పిల్లలకు భోజనం తినిపించవద్దు. వెరీ గుడ్. తర్వాత పిల్లలకు భోజనం తినిపించవచ్చు కదా. పిల్లలకు భోజనం తినిపించవచ్చు కదా. చెప్పండి. పిల్లలకు భోజనం తినిపించవచ్చు కదా. బచ్చోं को खाना खिलाओ ना. వెల్డన్, సూపర్. ఓకే, बच्चों को खाना खिलाओ ना. వెల్డన్, సూపర్. నెక్స్ట్, పిల్లలకు భోజనం తినిపించండి. బచ్చేకో కాదండి, బచ్చోంకో అవుతుంది అనమాట. బచ్చే ప్లస్ కో బచ్చోంకో అవుతుంది. హరికృష్ణ గారు. ఓకే, బచ్చోं को खाना खिलाइए. పిల్లలకు భోజనం తినిపించండి. తినిపించండి. ఓకే, పిల్లలకు భోజనం తినిపించొద్దండి. బెల్డన్. బచ్చోं को खाना खिलाइए మత్, లేదా మత్ ఖిలాయియే. బచ్చోं को खाना మత్ ఖిలాయియే అంటే పిల్లలకు భోజనం తినిపించకండి. వెల్డన్, సూపర్. పిల్లలకు భోజనం తినిపించవచ్చు కదండి.
పిల్లలకు భోజనం తినిపించవచ్చు కదండి, చెప్పండి. బచ్చోంకో ఖానా, ఓకే, బచ్చోంకో ఖానా ఖిలాయియేనా, తినిపించవచ్చు కదండి. మొత్తం అందరూ టైప్ చేయాలి, అందరూ టైప్ చేయాలి. కొంతమంది టైప్ చేస్తున్నారు, ప్లీజ్ అందరూ టైప్ చేయాలి. వీలున్న వాళ్ళు అందరూ టైప్ చేయండి. మీరు ఏమైనా జర్నీలో వాటిలో ఉంటే ఓకే, కానీ నార్మల్గా వీలున్న అందరూ టైప్ చేయండి. బచ్చోంకో ఖానా ఖిలాయియేనా అంటే పిల్లలకు భోజనం తినిపించవచ్చు కదండి. ఓకే, తర్వాత పిల్లలకు భోజనం నన్ను పిల్లలకు భోజనం తినిపించనివ్వు, నన్ను పిల్లలకు భోజనం తినిపించనివ్వు, నన్ను పిల్లలకి భోజనం తినిపించనివ్వు, నన్ను పిల్లలకి భోజనం తినిపించనివ్వు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ముझे बच्चों को खाना खिलाने दो. వెల్ డన్, సూపర్ అండి, సూపర్. ముझे నన్ను, बच्चों को పిల్లలకు, ఖానా భోజనము, ఖిలానే దో తినిపించనివ్వు, ఖిలానే దో తినిపించనివ్వు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఓకే, నెక్స్ట్. అతనిని పిల్లలకు భోజనం తినిపించనివ్వద్దు, అతనిని పిల్లలకు భోజనము తినిపించనివ్వద్దు, అతనిని పిల్లలకు భోజనం తినిపించనివ్వద్దు. చూసారా, అతనిని అంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు నీకు ఈరోజు చెప్పుకున్న టేబుల్ ఉపయోగపడుతుంది దానికి. ఉస్కో అనాలి. వెల్డన్ మేడం, రూపా గారు. ఓకే, ఉస్కో బచ్చోంకో ఖానా ఖిలానే దో మత్, లేదా మత్ ఖిలానే దో. ఉస్కో బచ్చోంకో ఖానా మత్ ఖిలానే దో. ఉస్కో అతనిని, బచ్చోంకో పిల్లలకు ఖానా భోజనము, మత్ ఖిలానే దో తినిపించనివ్వద్దు. ఉస్కో బచ్చోంకో ఖానా ఖిలానే దో మత్. వెళ్ళనండి, వెళ్ళండి, సూపర్ సూపర్. నెక్స్ట్ ఖిలానే దో మత్. ఓకే, ఏం చెప్పుకున్నాం మనం? సార్ చెప్పండి సార్, చెప్పండి. ఉస్సే అన్నది సార్, ఉస్సే అంటే దేనికి అడుగుతున్నారు మీరు? అతనని అన్నారు సార్. ఉస్సే అంటామండి, ఉస్సే కాదు, ఉస్సే కదా సార్? అవునండి, ఉస్సే అని చెప్పొచ్చు, లేదనుకుంటే ఉస్కో అని చెప్పొచ్చు. ఓకే, ఉస్సే కానీ ఉస్కో కానీ రెండు ఒకటే అనమాట, రెండు ఒకటే. ఉస్సే ఉస్కో. ఉస్కో బచ్చోంకో ఖానా ఖిలానే దో, లేదా ఖిలానే దో మత్, లేదా మత్ ఖిలానే దో అంటే అతనిని భోజనం తినిపించనివ్వద్దు. ఓకే, వెరీ గుడ్. ఓకే, వాళ్ళను పిల్లలకు భోజనం తినిపించనివ్వకండి. చెప్పండి, అది చెప్తారు. వాళ్ళను పిల్లలకు భోజనం తినిపించనివ్వకండి. వాళ్ళను అది కూడా ఈరోజు చెప్పుకున్న టేబుల్లో వస్తుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, వెరీ గుడ్. ఉన్కో అండి, ఇన్కో కాదు. ఇన్కో అంటే వీళ్ళను, ఉన్కో అంటే వాళ్ళను. ఓకే, వెరీ గుడ్. ఉన్కో వేణుగోపాలరావు గారు అడుగుతారు, సార్ ఉన్హే అనకూడదా అని అడుగుతారు. అనొచ్చు, ఉన్హే కానీ ఉన్కో కానీ రెండు లేదని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటిది? ఉన్కో కానీ ఉన్హే కానీ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? వే ప్లస్ కో ఈజ్ ఈక్వల్ టు ఉన్కో యా ఉన్హే. ఓకే, రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఉన్కో బచ్చోంకో ఖానా ఖిలానే మత్ దీజియే, లేదా మత్ ఖిలానే దీజియే, ఎలా అని చెప్పచ్చు చేస్తాం. వే ప్లస్ కో ఉన్కో అవుతుంది అనమాట. ఓకే, ఉన్హే బచ్చోంకో ఖానా ఖిలానే దో మత్, ఖిలానే దీజియే మత్, ఖిలానే దో మత్. వాళ్ళను పిల్లలకి భోజనం తినిపించనివ్వద్దండి. వెరీ నైస్. ఓకే, పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చు. పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చు. చెప్పండి, చెప్తారు. నిద్రపుచ్చడాన్ని ఏమంటారంటే సులానా అంటారనమాట. ఏంటిది? సులానా అంటే నిద్రపుచ్చడం. సోనా అంటే మనం నిద్రపోవడం. సులానా అంటే పిల్లల్ని నిద్రపుచ్చడం అనమాట. ఓకే, పిల్లల్ని నిద్రపుచ్చడం. ఓకే, ఇప్పటివరకు మనం ఇన్ని వర్బ్స్ మీద ఇప్పటివరకు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఇప్పుడే ఎవరో క్లాస్ ముందే వినతీకరణ మీద ఎగ్జాంపుల్స్ రాసి పంపించారు. సో అలానే సులానా అంటే అర్థం ఏంటి? నిద్రపుచ్చుట. చూడండి, అలాగే బచ్చోంకో ఖానా ఖిలానేకర్ కాదు ప్రసాద్ గారు, ఖిలాకర్ అంటాం అనమాట. ఖిలాకర్, వెరీ గుడ్. ఖిలాకర్ సులావో, వెరీ గుడ్. సులాదో లేదా సులావో. సులానా అని నిద్రపుచ్చడం అనమాట. బచ్చోంకో ఖానా ఖిలాకర్ సులావో అంటే పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చు. వెళ్ళండి. ఓకే, అంటే ఖిలాకర్ అంటే అర్థం ఏంటి? తినిపించి అని అర్థం అనమాట. ఓకే, పిల్లలకు భోజనం తినిపించనా? చెప్పండి, పిల్లలకు భోజనం తినిపించనా ఎలా చెప్తాం? పిల్లలకు భోజనం తినిపించనా? వెరీ గుడ్. బచ్చోంకు ఖానా ఖావు కాదండి, ఖిలావు. ఖావు అంటే తిననా అని, ఖిలావు అంటే తినిపించనా అని. ఎవరో ఖావు అని రాశారు, ఖావు కాదనమాట. ఖిలావు తినిపించనా. ఓకే, బచ్చోంకు ఖానా ఖిలావు, పిల్లలకు భోజనం తినిపించొచ్చా? ఓకే, చెప్పండి, పిల్లలకు భోజనం తినిపిద్దామా? పిల్లలకు భోజనం తినిపిద్దామా? అలాగే తినిపిద్దాం. పిల్లలకు భోజనం తినిపిద్దామా? అలాగే తినిపిద్దాం. రెండు చెప్పండి. బచ్చోంకో ఖానా ఖిలాయే. వెళ్ళండి సచికళ గారు, వెళ్ళండి నరసింహారావు గారు.
బచ్చోంకో ఖానా ఖిలాయే విక్రమరెడ్డి గారు, విఎస్ఎన్ లక్ష్మి గారు, గోవర్ధని గారు, సూపర్ అండి సూపర్, లక్ష్మీభవాని గారు, దుర్గామాత గారు, కావ్య గారు, ఓకే, ఊర్మిళ గారు, ఖిలాయే బచ్చోంకో ఖానా ఖిలాయే అంటే పిల్లలకు భోజనం తినిపిద్దామా? అలాగే తినిపిద్దాం. రామాంజనేయులు గారు, శిరీష గారు, ఖానా 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 ఖిలాయే, హా ఖిలాయే అంటే తినిపిద్దాం. తినిపిద్దాం అంటే ఏంటి? హా ఖిలాయే ఖిలాయే తినిపిద్దాం. హా ఖిలాయే తినిపిద్దాం. బచ్చోంకో ఖానా ఖిలాయే, హా ఖిలాయే తినిపిద్దాం. హా ఖిలాయే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హా ఖిలాయే తినిపిద్దాం. తర్వాత తర్వాత ఏమి నేర్చుకున్నాం అండి? తే సమయం, ఓకే. పిల్లలకు భోజనం తినిపించే సమయంలో నీళ్లు పట్టించకు. పిల్లలకు భోజనం తినిపించే సమయంలో నీళ్లు ఎక్కువగా పట్టించకు, త్రాగించకు. పట్టించడం అంటే ఏంటి? త్రాగించకు. చెప్పండి. పిల్లలకు భోజనం తినిపించే సమయంలో నీళ్లు ఎక్కువగా త్రాగించకు. ఓకే, త్రాగించడాన్ని ఏమంటారు? ఓకే, త్రాగించడాన్ని ఏమంటారంటే పిలానా అంటారన్నమాట. పిలానా అంటే త్రాగించడం, పిలానా అంటే త్రాగించడం. ఏంటిది? త్రాగించుట అని చెప్పొచ్చు అనమాట. బచ్చోంకో ఖానా ఖిలాతే సమయ్, ఓకే, నీళ్లు త్రాగించకంటే పానీ మత్ పిలావో. వెళ్ళండి సూపర్. సత్యకళ గారు, విఎస్ఎన్ లక్ష్మి గారు, లోకేశ్వరరావు గారు, సూరి గారు, రూప గారు, ఓకే, గోవర్ధని గారు, ఓకే, నరసింహారావు గారు. పానీ మత్ పిలావో, పిలానా అంటే త్రాగించడం అనమాట. ఓకే, జాదా పానీ మత్ పిలావో. జాదా పానీ అంటే ఎక్కువ నీళ్ళు త్రాగించవు. ఓకే, డైజెషన్ అవ్వదు వాళ్ళకి అని చెప్పేటప్పుడు జాదా పానీ మత్ పిలావో. వెళ్ళండి సూపర్ అండి సూపర్. నెక్స్ట్ తర్వాత సమయం. ఓకే, తర్వాత పిల్లలకు భోజనం తినిపిస్తూ టీవీ చూడకు. పిల్లలకు భోజనం తినిపిస్తూ టీవీ చూడకు. ఏదో సంథింగ్ ఏదో చెప్తారు. పిల్లలకు భోజనం తినిపిస్తూ ఖిలాతే. వెళ్ళండి సచికళ గారు, వెళ్ళండి మేడం, రూప గారు. ఖిలాతే గోవర్ధని గారు, ప్రసాద్ గారు. ఖిలాతే ఖాతే కాదు సార్ ప్రసాద్ గారు. ఖిలాతే ఖాతే అంటే తింటూ. ఓకే, ఖానా అంటే తినడం అండి, ఖిలానా అంటే తినిపించడం. గుర్తుపెట్టుకుని అందరూ కూడా. ఖానా తినుట, మరి ఖిలానా అంటే తినిపించుట. పీనా త్రాగుట, పిలానా త్రాగించుట, సోనా నిద్రించుట, సులానా నిద్రపుచ్చుట, నహానా స్నానం చేయుట, నెహలానా స్నానం చేయించుట. ఓకే, రోనా ఏడ్చుట, రులానా ఏడ్పించుట, హస్నా నవ్వుట, ఓకే, హస్నా నవ్వుట, హసానా నవ్వించుట. హసనా అంటే నవ్వడం, మరి హసానా అంటే నవ్వించడం. హసానా నవ్వించడం. వీటిని ప్రేరణార్థ క్రియలు అంటారనమాట. అంటే ఒక పని మనం చేయడం, వేరే వాళ్ళతో చేయించడం, వేరే వాళ్ళతో చేయించుకోవడం అనే వారు ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట. సో వీటన్నిటినీ మళ్ళీ మీకు చూడండి, మీకు ఏదైతే నేను వెబ్సైట్ ఇచ్చానో దానిలోనే టూల్స్లో, ఓకే, ఆ టూల్స్లోనే మీకు ఇచ్చాను చూడండి. యాక్చువల్గా ఆ టూల్స్లోనే ప్రేరణార్థ క్రియలను ఇచ్చాను అనమాట. ప్రేరణార్థ క్రియలు. ఓకే, మీకు తినడాన్ని ఏమంటారో తెలుసు కానీ తినిపించడాన్ని ఏమంటారో తెలియదు. ఓకే, నిద్రపోవడాన్ని ఏమంటారో తెలుసు కానీ నిద్రపుచ్చడాన్ని ఏమంటారో తెలియదు. ఓకే, త్రాగడాన్ని ఏమంటారో తెలుసు కానీ త్రాగించడాన్ని ఏమంటారో తెలియదు. సో ఇలాంటివి తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇక్కడ తీసుకొచ్చి ప్రేరణార్థ క్రియ అని చెప్పేసి ఒక పేజ్ ఉంటుంది. ఈ పేజ్ మీకు టూల్ మీకు ఇచ్చాను నేను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు? పీనా అని టైప్ చేశారనుకోండి. పీనా అంటే త్రాగడం కదా, పిలానా అంటే త్రాగించడం, ఎవరికైనా త్రాగించడం అనమాట. పిలవానా అంటే ఇతరులచే త్రాగింపచేయడం అనమాట. అంటే మనం త్రాగించకుండా వేరే వాళ్ళతో త్రాగింపచేయడం. పిల్లలకి మా మమ్మీతో ఓకే జ్యూస్ త్రాగింపచేసాను అంటే మీరు చేయలేదన్నమాట. ఇంటికి ఫోన్ చేసి అమ్మ పిల్లలకి జ్యూస్ పట్టే అంటే ఆవిడ పట్టేసింది. అర్థమైందా? సో అలా అయితే కనుక అలా అంటే పిలవానా అంటారు దాన్ని. మీరే పట్టిస్తే పిలానా, మీరే త్రాగితే పేనా. అర్థమైందా? వీటిని ప్రేరణార్థ క్రియలు అంటారు అనమాట. ఓకే, అదే మీరు ఖానా అన్నారనుకోండి. ఖానా అంటే తినడం, మనం తినడం. ఓకే, అదే వేరే వాళ్ళు తినిపిస్తే ఖిలానా, మీరు తింటే ఖానా. ఓకే, మీరు తింటే ఖానా, వేరే వాళ్ళు తినిపిస్తే ఖిలానా. వేరే వాళ్ళని పెట్టి వేరే వాళ్ళు తినిపింపజేస్తే అది మీరే వేరే వాళ్ళతో తినిపించుకుంటే అది ఖిలవానా. ఓకే, సో అలా ప్రేరణార్థ క్రియలను వస్తాయన్నమాట యాక్చువల్గా. ఓకే, మీరు యూజ్ చేసుకోవాలి కానీ మొత్తం అన్నీ ఒక ప్యాకేజ్లో ఇచ్చానండి. మరి ఇంకా దట్ ఈజ్ అప్ టు యూ. హసానా అంటే నవ్వించడం, రులానా అంటే ఏడిపించడం, అలా అనమాట. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ఖాతే అంటే తింటూ, ఖిలాతే అంటే తినిపిస్తూ. మరి తేతే
పిల్లలకు భోజనం తినిపించగానే నిద్రపుచ్చు. పిల్లలకు భోజనం తినిపించగానే నిద్రపుచ్చు. చెప్పండి వాళ్ళు చెప్తారు. పిల్లలకు భోజనం తినిపించగానే నిద్రపుచ్చు. పిల్లలకు భోజనం తినిపించగానే నిద్రపుచ్చు. పిల్లలకు భోజనం తినిపించగానే నిద్రపుచ్చు. వెరీ గుడ్. బచ్చోं को खाना खिलाते ही सुला दो. సూపర్ మేడం మంజులారెడ్డి గారు, సూపర్ అండి. బచ్చోं को खाना खिलाते ही सुला दो. ఖిలాతే హుయే కదండి, ఖిలాతే హుయే అంటే అర్థం ఏంటి? తినిపిస్తూ అని అర్థం అనమాట. ఖిలాతే హీ, ఖిలాతే హీ. ఓకే, బచ్చోं को खाना खिलाते ही सुला दो. बच्चों को खाना खिलाते ही, తే హీ యూజ్ చేస్తాను. ఖిలాతే హీ సులాదో, నిద్రపుచ్చేసే. వెళ్ళండి. సూపర్. నెక్స్ట్ పిల్లలకు భోజనం తినిపిస్తూ ఏం చెప్తాం? పిల్లలకు భోజనం తినిపిస్తూ టీవీ చూడు. పిల్లలకు భోజనం తినిపిస్తూ టీవీ చూడు. వెరీ గుడ్. ఖిలాతే హుయే రూపగర్, వెళ్ళండి. బచ్చోं को खाना खिलाते हुए टीवी देखो. బచ్చోं को खाना खिलाते हुए टीवी देखो అంటే ఒకవైపు నుంచి పిల్లలకు భోజనం తినిపిస్తూ టీవీ చూడు. వెళ్ళండి. నెక్స్ట్ తర్వాత ఇంకేమి నేర్చుకున్నాడు మనం? ఇంకే స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం? 1 సెకండ్. ఏవి మిస్ అవ్వకూడదు, అన్నింటినీ ప్రాక్టీస్ చేస్తాను మీతో. కరూ, తే సమయ్, తే హీ, తే హుయే, తే. ఓకే, అమ్మకు భోజనం తినిపించమని చెప్పు. అమ్మకు పిల్లలకి భోజనం తినిపించమని చెప్పు. అమ్మకు పిల్లలకి భోజనం తినిపించమని చెప్పు. అమ్మకు పిల్లలకి భోజనం తినిపించమని చెప్పు. మీ డాడీకి ఫోన్ చేశారు, మీరు బయట ఉన్నారన్నమాట యాక్చువల్గా. ఓకే, మీ మమ్మీ ఇంట్లో ఉన్నారు. సో మీ డాడీకి ఫోన్ లిఫ్ట్ చేశారు. అప్పుడు మీరు ఏమంటారు? డాడీ అమ్మకు పిల్లలకి భోజనం తినిపించమని చెప్పు. భోజనం తినిపించే టైం అయిపోయింది వాళ్ళకి, నేను రావడం లేట్ అయ్యేలా ఉంది, అమ్మని తినిపించామని చెప్పు. అమ్మని తినిపించమని చెప్పు. ఓకే, అమ్మని పిల్లలకు భోజనం తినిపించమని చెప్పు. వెరీ గుడ్. మాకో బచ్చోं को खाना खिलाने के लिए बोलो. సూపర్ అండి మంజులారెడ్డి గారు, సూపర్ మేడం రూప గారు. ఓకే, మాకి అని ఇచ్చారు, మాకో అండి, అది మాకో. ఓకే, మాకో అమ్మకి. సార్ ప్రసాద్ గారు మాకి అని ఇచ్చారు. మాకి అంటే అమ్మ. ఓకే, అమ్మకి, అమ్మ యొక్క అని అర్థం వస్తుంది. మాకి అని చేస్తున్నారండి. ఎవరు? ఊర్మిళ గారు, మీరు కూడా మాకి అని ఇచ్చారు. మాకి కాదండి, మాకో. అమ్మకు కదండి, అమ్మకు అంటే మాకో. ఓకే, మాకో బచ్చోं को खाना खिलाने के लिए बोलो. ఓకే, జ్యోతి గారు కేలియా నుంచి అక్కడతో ఆపేశారు మరి. ఖానా ఖిలానే కే లియే బోలో అంటే చెప్పు. మాకో బచ్చోं को खाना खिलाने के लिए बोलो. వెళ్ళండి. మాకో బచ్చోं को खाना खिलाने के लिए बोलो. మాకో బచ్చోं को खाना खिलाने के लिए बोलो. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? ఖిలానే కే లియే. పిల్లలకు భోజనం తినిపించడానికి కూడా సమయం లేదు నా దగ్గర. పిల్లలకు భోజనం తినిపించడానికి కూడా సమయం లేదు. చెప్పండి. నా దగ్గర పిల్లలకు భోజనం తినిపించడానికి కూడా సమయం లేదు. నా దగ్గర పిల్లలకు భోజనం తినిపించడానికి కూడా సమయం లేదు. నా దగ్గర చూడండి, నా దగ్గర అనేది ఈరోజు నేర్చుకున్నాం మనం. నా దగ్గర పిల్లలకు భోజనం తినిపించడానికి కూడా సమయం లేదు. నా దగ్గర అని చెప్పడానికి ఈరోజు నేర్చుకున్నాం ఆల్రెడీ మనం. నా దగ్గర పిల్లలకు భోజనం తినిపించడానికి కూడా సమయం లేదు. ఎలా రాస్తారు? ఎస్, మేరే పాస్ అంటే నా దగ్గర. మేరే పాస్ బచ్చోं को खाना खिलाने को भी समय नहीं. చూడండి, ఎవరు సరిగ్గా రాయలేదు. ఓకే, ముజే పాస్ కదండి, మేరే పాస్ అని నా దగ్గర మేడం మంజులారెడ్డి గారు, సత్యకళ గారు, మంజులారెడ్డి గారు కాదు. ఓకే, మేరే పాస్ బచ్చోं को खाना खिलाने के लिए भी. ఓకే, ఖిలానే కే లియే भी, ఖిలానే కో भी అంటే పిల్లలకు భోజనం తినిపించడానికి కూడా మంజులారెడ్డి గారు ప్రాపర్ రాశారు. వెరీ గుడ్. మేరే పాస్ బచ్చోं को भोजन खिलाने को भी, खिलाने के लिए भी समय नहीं है. వెళ్ళండి. సూపర్. నెక్స్ట్ పిల్లలకి భోజనం తినిపించినా కూడా, ఓకే, పిల్లలకి ఒక్కసారి భోజనం తినిపించినా కూడా పాలు త్రాగించు. పిల్లలకు భోజనం తినిపించినా కూడా పాలు త్రాగించు. చెప్పండి, వాళ్ళు చెప్తారు. పిల్లలకి భోజనం తినిపించినా కూడా, తినిపించినప్పటికీ పాలు పట్టించు. పిలానా అంటే పట్టించడం, త్రాగించడం. పిలానా అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. పిలానా అంటే త్రాగించడం, అది పట్టించడం అని చెప్పుకున్నాం. పిల్లలకి భోజనం తినిపించినప్పటికీ పాలు కూడా పట్టించు. क्या टाइप कर रहे हैं? ओह सॉरी. बच्चों को खाना खिलाने पर भी. वेरी गुड ఊర్మిళ గారు. बच्चों को खाना खिलाने पर भी दूध भी पिलाओ. సూపర్ అండి, సూపర్. बच्चों को खाना खिलाने पर भी दूध भी पिलाओ. बच्चों को खाना खिलाने पर भी दूध भी पिलाओ. తర్వాత స్ట్రక్చర్ ఏమి నేర్చుకున్నాడు మనం? ఓకే, నే పర్ బి. ఓకే, నెక్స్ట్ నేకే బాద్. ఓకే, పిల్లలకు భోజనం తినిపించిన తర్వాత ఓకే, నువ్వు కూడా తినేసాయి. పిల్లలకు భోజనం తినిపించిన తర్వాత నువ్వు కూడా తినేసాయి. సార్ చెప్పండి సార్, మళ్ళీ డౌటా? వేణుగోపాల్ గారు. ఓకే, నో ప్రాబ్లం సార్. పిల్లలకు భోజనం తినిపించిన తర్వాత నువ్వు కూడా తినేసాయి. బచ్చోं को खाना खिलाने के बाद
तुम भी खाओ, बच्चों को खाना खिलाने के बाद तुम भी खाओ, बच्चों को खाना खिलाने के बाद तुम भी जाओ. ఓకే, तुम भी खाओ, సారీ तुम भी जाओ కాదు, तुम भी खाओ. నెక్స్ట్ ఖిలానే కే పెహలే అంటే తినిపించడానికి ముందు, పిల్లలకు భోజనం తినిపించడానికి ముందు నీళ్లు త్రాగించు. పిల్లలకు భోజనం తినిపించడానికి ముందు నీళ్లు త్రాగించు. పిల్లలకు భోజనం తినిపించడానికి ముందు కొన్ని నీళ్లు త్రాగించు, కొంత నీరు త్రాగించు. బచ్చోं को खाना खिलाने के पहले थोड़ा पानी पिला दो, पानी पिला दो. తర్వాత ఏమి నేర్చుకున్నాం అండి, బినా బినా తక్ నేర్చుకున్నాం. తక్ తక్ అంటే అర్థం ఏంటి, వరకు అని అర్థం కదా. వరకు అంటే ఖిలానే తక్ అంటే అర్థం ఏంటి, త్రాగించే తినిపించే వరకు. పిల్లలకు భోజనం తినిపించే వరకు, పిల్లలకు భోజనం తినిపించే వరకు మీరు ఆడండి, మీరు ఇక్కడ ఆడండి. ఓకే, వేరే పిల్లల్ని ఎవరినో చెప్తున్నారన్నమాట. యాక్చువల్గా బయట పిల్లలు ఎవరో వచ్చారు, పెద్ద పిల్లలు ఎవరో వచ్చారు, మీరు మీ చిన్న అబ్బాయికి భోజనం తినిపిస్తున్నారన్నమాట. ఓకే, వాళ్ళు అలా ఆడుతూ ఉంటే వీళ్ళు చూస్తూ భోజనం చేసేస్తుంటారు పిల్లలు. సో పక్కని పిల్లల్ని అంటున్నారన్నమాట మీరు. పిల్లలకు భోజనం తినిపించే వరకు ఇక్కడ ఆడండి, మా ఇంటి దగ్గర ఆడండి కొద్దిగా. ఓకే, ఆ తర్వాత వెళ్ళిపోండి మీ ఇష్టం. బచ్చోं को खाना खिलाने तक खेलिए, ఆడండి. వెరీ గుడ్. సో ఈ बच्चों को खाना खिलाने तक यहाँ खेलिए, ఇక్కడ ఆడండి. సూపర్. ఇందిరా రుద్రరాజు గారు చెప్పండి మేడం. ఇందిరా గారు చెప్పండి మేడం. ఓ మైక్ ఆన్ చేయకుండా మాట్లాడేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మీరు మార్నింగ్ ఇదండి ఇందాక చెప్పండి. ఇందక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో అదే నీళ్లు తాగించు అని చెప్పి అడిగారు కదా, అక్కడ వాడేటప్పుడు పిలాఓకి పిలాదోకి తేడా ఏంటంటారు? పిలాదో అంటే త్రాగించేసాయి అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, పిలావో అంటే త్రాగించు, పిలాదో అంటే త్రాగించేసాయి. ఆ దో అనేది యాడ్ చేస్తే ఏమొస్తుందంటే దేనికైనా కూడా ఖిలాదో పిలాదో అంటే చేసేయి అనే ఒక స్పీడ్గా చేసిన ఒక యాక్షన్ వస్తుంది అనమాట. చేసేయి, త్రాగించేసాయి అలాంటి అర్థం వస్తుంది అనమాట. వెళ్ళండి మేడం, మీరు మార్నింగ్ తమిళ క్లాస్ కూడా అటెండ్ అయ్యారు కదా, నేను చూసాను యాక్చువల్గా. మీ వెళ్ళండి మేడం, నైస్ అండి, సూపర్ అండి. నిజంగా నా లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా మంచి విషయం అండి యాక్చువల్గా. అవునవునండి, ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అంత తేలిగ్గా ఉంటుంది. అవునండి, మీరు ఒక హిందీ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి సేమ్ అలాగే ఉంటుందండి తమిళ కూడా. సేమ్ అంటే ప్యాటర్న్ అలాగే ఉంటుంది అనమాట. అంటే హిందీ అయితే నాకు కొంచెం వచ్చి ఉందండి ముందరే, తమిళ అయితే అసలు రాదు, కొంచెం కూడా రాదు. నో ప్రాబ్లం మేడం, అందుకని మీకు అది ఈజీ అయిపోతుంది. బాగుందండి తమిళ క్లాస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా కూడా నాకు చెప్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా మీరు హిందీ తమిళ రెండు చూస్తున్నారు కాబట్టి. ఓకే, చెప్పండి, మనం దాన్ని బేస్ చేసుకుని మనం మాడిఫై కూడా చేద్దాం. మా వే ఆఫ్ టీచింగ్ కానీ ఏదైనా కూడా మనం చేద్దాం మేడం, ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ బినా అంటే అర్థం ఏంటంటే లేకుండా అని అర్థం వస్తుంది. బినా అంటే లేకుండా. ఓకే, చూడండి, తినిపించకుండా, పిల్లలకు భోజనం తినిపించకుండా ఈరోజు నీళ్లు మాత్రమే త్రాగించండి. పిల్లలకు భోజనం తినిపించకుండా ఈరోజు నీళ్లు మాత్రమే త్రాగించండి. పిల్లలకు భోజనం తినిపించకుండా ఈరోజు నీళ్లు మాత్రమే త్రాగించండి. బచ్చోं को खाना खिलाने के बिना కదండి, ఖిలాయే బినా. సచికల్ గారు, ఖిలాయే బినా ఆజ్. ఓకే, నీళ్లు మాత్రమే, నీళ్ళే. వెరీ గుడ్. ఆజ్ సిర్ఫ్ పానీ. సిర్ఫ్ అంటే మాత్రమే అని అర్థం వస్తుంది. లేదనుకుంటే హీ అని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఏంటిది? సిర్ఫ్ అంటే అర్థం ఏంటంటే మాత్రమే అని అర్థం వస్తుంది. లేదా హీ అని కూడా చెప్పొచ్చు. హీ అన్నా కూడా అంతే, నీళ్ళే త్రాగించండి. పానీ హీ, నీళ్ళే. సిర్ఫ్ పానీ, అలాగే సిర్ఫ్ పానీ హీ, రెండు యూజ్ చేయొచ్చు. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఓకే, నీళ్లు మాత్రమే అని చెప్పాలనుకున్నప్పుడు సిర్ఫ్ పానీ హీ అంటే నీళ్లు మాత్రమే. పిలా దీజియే, త్రాగించండి. పిలా దీజియే, త్రాగించేసేయండి. పిలాయియే, త్రాగించండి. అర్థమైందా? బచ్చోं को खाना खिलाए बिना बच्चों को, పిల్లలకు ఖానా ఖిలాయే బినా, భోజనం తినిపించకుండా, సిర్ఫ్ కేవలం, పానీ హీ, నీళ్ళే. ఓకే, పిలాయియే, త్రాగించండి. వెళ్ళండి. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. అంతేనండి, అంతే. అదే నేర్చుకున్నాం ఇప్పటివరకు. హీ కూడా వచ్చింది కదా ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. చాలా ఇప్పటివరకు అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను మీ సెంటెన్సెస్ మేము చూస్తుంటాం, లైవ్లో చూస్తుంటాం కాబట్టి నాకు అర్థమైపోతుంది అనమాట మీకు ఎంతవరకు అర్థమైంది ఓకే అనేది. మీ రిజల్ట్ ఏంటన్నది నాకు ఇక్కడ ఐడియా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మరి టైప్ చేయని వాళ్ళని నేనేం చేయలేనండి. ఎందుకంటే
అంతే కదండి, మన ఎగ్జామ్ రాస్తేనే కదా మనకి ఎంతవరకు తెలుసో టీచర్కి అర్థమవుతుంది. అసలు మీరు రాయకుండా ఉంటే దాని అర్థం మీకు వచ్చారో తెలియదు, నాకు రాజో తెలియదు, మీకు ఏమర్థమైందో తెలియదు. ప్లీజ్ దయచేసి అందరూ టైప్ చేయాలండి, అందరూ టైప్ చేయాలి. ఓకే సార్, ఆటో కరెక్షన్ వల్ల అంతా రాంగ్ వస్తుంది. నేను పేపర్ మీద రాశాను, మీకు పంపిస్తా. కానీ మీరు అంటే ఆ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కోసం వర్రీ అవ్వద్దు సార్. నేను ట్రావెలింగ్ కోసం నేర్చుకుంటున్నా. సో లెటర్స్ ని ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు కానీ బట్ మేకింగ్ ఇట్. నో ప్రాబ్లం. నాకు ఫోటో తీసి పంపించండి మేడం. యా, థ్యాంక్స్ అండి. ఓకే, పిక్ తీసి నాకు వాట్సాప్లో పంపించండి. ఓకే, నేను కరెక్టెడ్ వెర్షన్ ఇస్తాను మీకు. అంటే కరెక్టెడ్ వెర్షన్ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ, యాక్చువల్గా వీళ్ళందరూ చేస్తారు కాబట్టి కరెక్టెడ్ వెర్షన్ వచ్చింది మీకు. యా, అందుకే మీరు కరెక్షన్ కోసం వర్రీ అవ్వద్దు సార్. అంటే లెటర్స్ నేను మేక్ షూర్ చేసుకుంటాను. యా, థ్యాంక్స్ అండి. నో ప్రాబ్లం. రిటర్న్ అనేది పెద్ద ప్రాబ్లం కాదండి. యాక్చువల్గా రైటింగ్ అనేది యాక్చువల్గా అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓన్లీ స్పోకెనే పెద్ద ఇష్యూ అనమాట. ఏ లాంగ్వేజ్ కన్నా కూడా స్పోకెనే పెద్ద ఇష్యూ. రైటింగ్ జస్ట్ మీరు ఒక 1 week to 10 days ఫోకస్ చేస్తే మన స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హిందీ కానీ తెలుగు కానీ మనకు వచ్చిన మంచి విషయం ఏంటంటే ఏం మాట్లాడతామో, ఏది ప్రొనౌన్స్ చేస్తామో అదే అక్కడ ఉంటుందన్నమాట. సైలెంట్ వర్డ్స్ అలాంటివి ఏమి ఉండవు ఇంగ్లీష్ లాగా. ఇంగ్లీష్ వచ్చేసరికి ఏంటంటే సైలెంట్ లెటర్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ అనేది చాలా కష్టమైన విషయం. కానీ హిందీకి తెలుగుకి అలా కాదనమాట. మీరు ఏం ప్రొనౌన్స్ చేస్తున్నారో అదే రాస్తారు, ఎక్కడ కూడా సైలెంట్ లెటర్స్ ఉండవు. అదొక బెనిఫిట్ మనకి. కాబట్టి రైటింగ్ అనేది పెద్ద విషయం కదండి. యాక్చువల్లీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అది నేను కన్సిడర్ చేయను. జస్ట్ మీరు ఆ సెంటెన్స్ ఎలా ఉందనేది చూస్తాను నేను. మీరు పంపించండి. మేడం నమస్తే, చెప్పండి. సార్ అదే సార్, డౌట్ అయితే ఏం లేదు. చెప్పడానికి వస్తుంది కానీ రాయడానికి స్పీడ్ గా టైప్ చేయలేకున్నాను. లేదండి, టైపింగ్ అనేది అది ఒక సెపరేట్ స్కిల్ కదా. అది హిందీకి టైపింగ్కి సంబంధం లేదు. యాక్చువల్గా హిందీ వచ్చిన వాళ్ళందరూ టైపింగ్ రావాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు టైప్ చేయలేకపోయినా కూడా పేపర్ మీద రాసేయండి ఫాస్ట్గా. ఓకే సార్. పేపర్ మీద రాస్తుంది. పేపర్ పైన రాసి దీప్తి అమ్మ నువ్వు కూడా సార్ తను పేపర్ మీద రాస్తుంది సార్. అదే ఫాస్ట్ గా అక్కడ మెసేజ్ టైప్ చేయడానికి కావట్లేదు తనకి, అందుకే పేపర్ లో రాస్తుంది. నో ప్రాబ్లం. ఆ పేపర్ నా క్లాస్ అయిన వెంటనే ఎవరైతే పేపర్ మీద రాస్తున్నారో ఆ పేపర్ నాకు తీసి పంపించేసేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఎస్. దానిపైన మీ నేమ్ కూడా మెన్షన్ చేయండి కంపల్సరీ, ఎవరైతే హోంవర్క్స్ ఇస్తారో. ఓకే సార్. మేడం అమూల్య గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ అవి క్రియలు ఉన్నాయి కదా సార్, అవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేసి రాసేయమంటారా సార్ మొత్తం? మీ దగ్గర మేడం అంతే. ఓకే సార్. ఓకే, మీ దగ్గర టైం ఉంటే ఓకే, మీరు ఎన్ని రాస్తే అంత బెటర్ అండి. అంత అంతమించి ఏముంది, అంతేగా. మీరు రాస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు హిందీ అనే సబ్జెక్ట్ పైన మీరు టైం స్పెండ్ చేస్తున్నారంటే మీకు రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఇంకా నో డౌట్. దానికి ఇంకా పర్మిషన్ దాకా మీ ఇష్టం. మీరు ఎన్ని రాస్తే మీ ఇష్టం, మీరు రాసేయండి అది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మనల్ని ఎవరు రాపేదని ఒక డైలాగ్ ఉంది కదండి, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అలాగా మీరు రాస్తానంటే మిమ్మల్ని ఎవరు ఆపేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ సార్. శుభరాత్రి जी. शुक्रिया धन्यवाद. థ్యాంక్ యూ సార్. धन्यवाद मैडम. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శుభరాత్రి. శుభరాత్రి సార్. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శుభరాత్రి సార్. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. శుభరాత్రి సార్. థ్యాంక్ యూ మేడం. శుభరాత్రి.